ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. రైతు సోదరులకు నమస్కారం. కిసాన్ వాణి కార్యక్రమానికి రైతు సోదరులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వానాకాలంలో వరి ఉత్పాదకత పెంపుకు సూచనల గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్య రాథోడ్ గారు తెలియజేసే వివరాలు వింటారు. రైతు సోదరులందరికీ నమస్కారం. వరిని ప్రథమ ఆహార పంటగా సుమారుగా 45 లక్షల ఎకరాలలో సాగు చేస్తూ 50 లక్షల టన్నుల బియ్యం దిగుబడి సాధిస్తున్నాము. అందుబాటులోకి వచ్చిన నూతన అధిక దిగుబడులిచ్చే రకాలు, సాగునీటి లభ్యత మరియు అనుకూల వాతావరణ పరిస్థితుల వలన 2017-18 సంవత్సరంలో సగటున హెక్టారుకు 39 క్వింటాళ్ల బియ్యం దిగుబడితో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానం సంపాదించింది. అయినప్పటికీ వానాకాలంలో వరి పంట దిగుబడులు యాసంగితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటున్నాయి. మేలైన యాజమాన్యంతో కొన్ని మెలకువలు పాటించి వరి దిగుబడిని మరింత పెంచుకోవడానికి అవకాశం ఉంది. వానాకాలంలో వరి దిగుబడులు తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటంటే, దీర్ఘకాలిక చీడపీడలను తట్టుకునే రకాలు సాగు చేయడం, దీర్ఘకాలిక రకాలు ఆలస్యంగా నార్లు పోసి నాటుకోవడం, స్వల్పకాలిక రకాలను ముదురు నారు నాటడం, సేంద్రియ ఎరువులు వాడకపోవడం, ప్రధాన పొలాన్ని సరిగ్గా దమ్ము చేయక కలుపు సమస్య ఎక్కువగా ఉండటం వలన, ప్రధాన పొలంలో సరి అయిన మొక్కలు సాంద్రత ఉంచకపోవడం వలన, మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడటం, పొటాష్ ఎరువును పూర్తిగా వాడకపోవడం, చీడపీడలను ముఖ్యంగా సుడిదోమ, కాండం తొలుచు పురుగు, అగ్గి తెగులను సరి అయిన సమయంలో గుర్తించకపోవడం, వాటి నివారణ చర్యలను చేపట్టకపోవడం, సుడిదోమ ఉధృతిని పెంచే రసాయనిక ఎరువులను అధికంగా వాడటం, చౌడు సమస్య ఉన్న భూముల్లో చౌడుని తగ్గించే చర్యలు చేపట్టకపోవడం మరియు చౌడును తట్టుకునే రకాలను సాగు చేయడం, ప్రధాన పొలంలో అవసరానికి మించి నీటి మట్టాన్ని ఉంచడం, అకాల వర్షాలు, గాలివానలు, బెట్ట పరిస్థితులు ఎదుర్కోవడం, ఇవన్నీ కారణాలు మన వానాకాలంలో వరి దిగుబడులు తక్కువగా రావడానికి. వానాకాలంలో మనం సాగు చేయడానికి కొన్ని అనువైన రకాలను నేను చెప్తాను. ఇప్పుడు తెలంగాణ సోనం మీరు తీసుకున్నట్టయితే RNR 15048, దాని పంట కాలం వచ్చేసరికి 125 రోజులు. అది వడ్ల ఎకరానికి మనకు 26 నుంచి 28 క్వింటాల్ ఇస్తుంది. అది చాలా మిక్కిలి సన్న గింజ రకము. అన్నం నాణ్యత కూడా చాలా బాగుంటుంది. అధిక నూర్పిడి శాతం, అగ్గి తెగులను కూడా తట్టుకుంటుంది. అలానే మీరు బతుకమ్మ చూసుకున్నట్టయితే JGL 18047, అది కూడా 120 రోజుల కాల పరిమితం, 30 క్వింటాల్ ఇస్తుంది ఎకరానికి. దొడ్డు గింజ రకం, సుడిదోమను కొంతవరకు తట్టుకుంటుంది. గింజ రాలే గుణం తక్కువగా ఉంటుంది. కునారం సన్నాలు తీసుకున్నట్టయితే KNM 118, 125 రోజుల పంట కాలం, 30 క్వింటాల్ల బియ్యం ఇస్తుంది ఎకరానికి. దొడ్డు గింజ రకం, సుడిదోమ కొంతవరకు తట్టుకుంటుంది. గింజ రాలే గుణం దానికి తక్కువ ఉంటుంది. సిద్ధి WGL 44, ఇది తీసుకున్నట్టయితే ఇది దీర్ఘకాలిక రకము, 145 రోజుల పంట కాలము. దీని దిగుబడి వచ్చేసరికి 32 క్వింటాల్ ఇస్తుంది బియ్యం ఎకరానికి. సన్న గింజ రకం, అన్నం నాణ్యత చాలా బాగుంటుంది, BPT వలనే ఉంటుంది. అండ్ సోమనాథ్ ఇంకొక రకం, అది 135 రోజుల రకం, 28 క్వింటాల్ ఇస్తుంది బియ్యం, సన్న గింజ రకం, ఉల్లికోడును తట్టుకుంటుంది. కృష్ణ RNR 2458, 135 రోజుల రకం, 28 క్వింటల్ బియ్యం ఇస్తుంది. అగ్గి తెగులను తట్టుకుంటుంది. నాణ్యత గల బియ్యం చేను మీద పడిపోదు. జగిత్యాల్ మసూరి JGL 11470, ఇది 140 రోజుల పంట కాలం గల రకం, 28 క్వింటాల బియ్యం ఇస్తుంది. ఇది మిక్కిలి సన్నగింజ, అధిక నూర్పడి శాతం ఉండదు, ఉల్లికోడు తట్టుకుంటుంది. ప్రాణహిత
ఇది JGL 112727. ఇది 135 రోజుల రకం. 30 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. సన్నని పొడువు గింజ మరి అన్నం నాణ్యత కలిగి ఉల్లికోడు తట్టుకుంటుంది. అంజనా JGL 118 120 రోజుల పంటకాలం గల రకం. ఇది 30 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. సన్న గింజ రకం. ఉల్లికోడు మరియు ఎండాకు తెగుళ్లను తట్టుకుంటుంది. వరంగల్ సన్నాలు ఇది 135 రోజుల పంటకాలం. 28 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. ఇది సన్నగింజ రకం. వరంగల్ సాంబా 135 రోజుల పంటకాలం. 26 నుంచి 28 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. సన్నగింజ రకం. మంచి అన్నం నాణ్యత గల రకం. పులాస ప్రభ 135 రోజుల కాలపరిమితి గలది. 28 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. ఉల్లికోడును తట్టుకుంటుంది. సన్నగింజ రకం. సురేఖ 135 రోజుల పంటకాలం. 26 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. సన్నంగా పొడవుగా ఉండే బియ్యం రకం. ప్రత్యుమ్న అతి స్వల్పకాలిక రకం కావాలంటే మీరు ఈ ప్రత్యుమ్న దానికి వెళ్ళవచ్చు. ఇది 105 రోజులే పంటకాలం గల రకం. ఇది 22 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది ఎకరానికి. ఉల్లికోడు అగ్గి తెగుళ్లను తట్టుకుంటుంది. ఎటువంటి పరిస్థితులకైనా అనువైన రకం. సుగంధ సాంబా RNR 2165. ఇది 135 రోజుల పంటకాలం. 22 నుంచి 25 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది ఎకరానికి. అగ్గి తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. బియ్యం సన్నగా ఉంటుంది. MTU 1010. అది కాటన్ దొర సన్నాలు మీకు అందరికి తెలిసిందే. అది 120 రోజుల రకం. 28 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. గింజ సన్నగా పొడుగా ఉంటుంది. కోత ఆలస్యం అయితే గింజ రాలే గుణం కలదు. సుడిదోమ కొంతవరకు తట్టుకుంటుంది. విజేత 140 రోజుల రకం. 30 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది ఎకరానికి. గింజ మూతక రకము. సుడిదోమ అగ్గి తెగుళ్లను తట్టుకుంటుంది. నెల్లూరు మసూరి 125 రోజుల రకం. 28 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. అగ్గి తెగులు సమర్థవంతంగా తట్టుకుంటుంది. సన్నగింజ పొట్టి రకము. చౌడుని తట్టుకుంటుంది. స్వర్ణముఖి 135 రోజుల రకము. 26 నుంచి 28 క్వింటాళ్ల బియ్యం ఇస్తుంది. అగ్గి తెగులు మరియు చౌడుని తట్టుకుంటుంది. ఎలాంటి రకాలు వేసుకోవాలో వానాకాలంలో అనేది మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు మనం విత్తన మోతాదు ఎలా చర్యలు చేపట్టాలో చెప్తాను. విత్తన మోతాదు వచ్చేసరికి ఎకరానికి మనం నాటేటప్పుడు దొడ్డు రకం అయితే 25 కిలోలు తీసుకోవాలి. సన్న రకం అయితే 20 కిలోలు. విత్తన శుద్ధి మెట్ట నారుమల్ల అయితే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్ తడితో పట్టించి ఆరబెట్టి నారుమడిలో చల్లుకోవాలి. దమ్ము చేసే నారుమల్లైతే లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బెండజిమ్ కలిపి ద్రావణంలో 24 గంటలు నానబెట్టి తర్వాత మండే కట్టిన మొలకలను నారుమడిలో చల్లుకోవాలి. విత్తే సమయం కూడా చాలా ముఖ్యమైనది. సో విత్తే సమయం తీసుకుంటే వాటి కాల పరిమితం బట్టి మనం రకాలను నాటుకోవాలి. దీర్ఘకాలిక రకాలైతే అవి 150 రోజుల కాల పరిమితం ఉంటాయి. మే చివరి నుండి జూన్ చివరి వరకు నాటుకోవచ్చు. మధ్యకాలిక రకాలు 135 నుంచి 140 రోజుల గల కాల పరిమితం గలవి జూన్ మరియు జూలై వరకు నాటుకోవచ్చు. స్వల్పకాలిక రకాలైతే 120 నుంచి 125 రోజులు జూలై నుండి ఆగస్టు మొదటి వారం వరకు నాటుకోవచ్చు. ఇప్పుడు మనం నారుమడి పెంపకంలో కొన్ని సూచనలు చూద్దాం. నారుమడిని బాగా దున్ని 2-3 సార్లు దమ్ము చేసి చదును చేయాలి. నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాల్వను ఏర్పాటు చేసి ఎత్తుగా నారుమడులను తయారు చేసుకోవాలి. 2 గుంటలు అంటే 5 సెంట్లు నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో విత్తనం చల్లే ముందు మరో కిలో నత్రజని, విత్తిన 12 నుంచి 14 రోజులకు 1 కిలో భాస్వరం, మళ్ళీ 1 కిలో పొటాష్ నిచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. పశువుల పేడను లేదా ఇతర సేంద్రియ ఎరువులను దుక్కిలో వేయడం చాలా మంచిది. మొలక కట్టిన విత్తనాన్ని చల్లి మొదట్లో 6 తడులు ఇచ్చి మొక్క దశలో పల్చుగా నీరు ఉంచాలి. నారు పీకే 7 రోజుల ముందే గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఇసుకలో కలిపి చల్లి పల్చగా నీరుంచాలి. అవసరాన్ని బట్టి ఇతర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇంతవరకు నేను చెప్పిన నారుమడి పెంపకం పాటించడం వలన మీరు మంచి నారుని పొందవచ్చు. చీడపీడలు అవన్నీ కూడా నివారించుకోవచ్చు. ఇప్పుడు మన ప్రధాన పొలం తయారీలో సూచనలు తీసుకుంటే పొలాన్ని ముందుగా పొడి దుక్కి చేసుకొని నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేసుకోవాలి. పొలమంతా సమానంగా చెక్కతో చదును చేయాలి. మనం నాట్లు వేయడానికి 15 రోజుల నుండి 30 రోజుల వయసు గల నారు నాటుకోవడం మంచిది. లేత నారు నాటుకోవడం వలన పిలకలు బాగా చేసి దిగుబడి పెరగడం కాకుండా పంట త్వరగా కోతకు వస్తుంది. 7 నుంచి 10 రోజుల ముందే మనకు పంట కోతకొస్తుంది. చదరపు మీటర్కు దీర్ఘకాలిక రకాలైతే 33 కుదుళ్ళు, మధ్యకాలిక రకాలైతే 44 కుదుళ్ళు, స్వల్పకాలిక రకాలైతే 66 కుదుళ్ళు ఉండేటట్టు నాటుకోవాలి.
ఇప్పుడు మనం సమగ్ర ఎరువు యాజమాన్యానికి వస్తే వరి మాగాణుల్లో అపరాలు, జిలుగ, పిల్లి పెసర లాంటి పచ్చి రొట్టె పెసర్లు పెంచి కలియదున్నటం ద్వారా భూసారం పెరగడమే కాక సుమారు 20-25% నత్రజని, భాస్వరం, పొటాష్ కూడా ఆదా చేయవచ్చు. వీలైన చోట ఎకరానికి 4 టన్నుల మాగిన పశువు ఎరువులు వేయడం మంచిది. ప్రధాన పొలాన్ని 10-15 రోజుల నీరు పెట్టి మురుగదమ్ము చేసుకోవాలి. ఎకరానికి 48 కిలోల నత్రజని, 20-24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులు అవసరమవుతాయి. నత్రజని 3 సమభాగాలుగా వేసి నాటుకు ముందు దమ్ములో, దుబ్బు చేసే దశలో, అంకురం దశలోను, బురద పదనులో మాత్రమే సమానంగా వెదజల్లి 24-36 గంటల తర్వాత పలుచుగా నీరు పెట్టాలి. మొత్తం భాస్వరం ఎరువును దమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువును ఆఖరి దమ్ములో సగం, అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేయాలి. కాంప్లెక్స్ ఎరువులు పైపాటుగా దుబ్బు చేసే సమయంలో గాని, అంకురం ఏర్పడే దశలో గాని వేయకూడదు. దమ్ములోనే వేయటం మంచిది. ఈ ఎరువులతో పాటు జింక్ సల్ఫేట్ ఎకరానికి 20 కిలోల చొప్పున ఆఖరి దమ్ములో వేయాలి. జింక్ సల్ఫేట్ ను భాస్వరం ఎరువులతో కలిపి వేయకూడదు. పైరుపై జింక్ లోప లక్షణాలు కనిపించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి. కలుపు యాజమాన్యానికి వస్తే నాటిన 3-5 రోజుల్లోపే ఎకరానికి బ్యూటాక్లోర్ 1-1.5 లీటర్లు లేదా ప్రెటిలాక్లోర్ 500-600 మిల్లీలీటర్లు లేదా ఆక్సాడయాజిన్ 35-40 గ్రాములు లేదా బెన్సల్ఫిరాన్ మిథైల్ మరియు ప్రెటిలాక్లోర్ 4 కిలోల గుళికలు, పైరజోసల్ఫిరాన్ ఇథైల్ మరియు ప్రెటిలాక్లోర్ 6.15 గుళికలు 4 కిలోలు. తర్వాత 8-10 రోజుల్లోపు కలుపు యాజమాన్యం చేయాలనుకుంటే పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 80-100 గ్రాములు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నాటిన 15-20 రోజులకు ఎకరాకు సహెలోపాప్ పి బ్యూటైల్ 250-300 మిల్లీలీటరు లేదా పినాక్సిప్రాప్ పి ఇథైల్ 250 మిల్లీలీటరు లేదా మెట్సల్ఫ్యూరాన్ మిథైల్ మరియు క్లోరిమ్యూరాన్ ఇథైల్ అనే మందును 8 గ్రాములు 200 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నీటి యాజమాన్య విషయానికి వస్తే నాట్లు వేసేటప్పుడు నీరు పలుచుగా ఉండాలి. మూన తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయటం పూర్తి అయ్యే వరకు పొలంలో పలుచుగా అంటే 2-3 సెంటీమీటర్లు చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు ఉండాలి. 5 సెంటీమీటర్లు నీరు మట్టం ఉండాలి. పొలంలో పలుచుగా అంటే 2-3 సెంటీమీటర్లు ఉండాలి. చిరుపొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ల నీటిని మనము చేపట్టాలి. పొలంలో కోతకు 7-10 రోజుల ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి. నీటిని ఆదా చేయడానికి ఆరుతడి విధానాన్ని పాటించవచ్చు. వరి కోత సమయంలో వెన్నులోని 80% గింజలు పక్వానికి వచ్చిన తర్వాత పొలాన్ని ఆరబెట్టుకోవాలి. ఈ దశలో గింజలు సుమారు 18-24% తేమ ఉండటం కావున ధాన్యాన్ని ఆరబెట్టి శుభ్రపరచుకోవాలి. ఇప్పుడు సమగ్ర సస్య రక్షణకొస్తే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. చీడపీడలు, తెగుళ్లు తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి. విత్తన శుద్ధి తప్పనిసరిగా పాటించాలి. ఎత్తైన నారుమళ్లు ఏర్పాటు చేసుకుని సాళ్లలో మొలకెత్తిన విత్తనాన్ని చల్లాలి. నారుమడికి సిఫారసు చేసిన సేంద్రియ ఎరువులతో పాటు రసాయనిక ఎరువులు వాడాలి. నారుమడిలో సస్యరక్షణకు గాను నారు పీకే 7-10 రోజుల ముందే కార్బోఫ్యూరాన్ 3G 1 కిలో ఎకరానికి సరిపోయే నారుమడిని వేసుకోవాలి. ప్రధాన పొలంలో జనుము, జీలుగా, పిల్లి పెసర లేదా పెసర్ల లాంటి పచ్చిరొట్టె పైర్లను వేసి పూత సమయంలో కలయదున్నాలి. గత పంట అవశేషాలను నిర్మూలించాలి. పొలంలో గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. సకాలంలో నాట్లు వేసుకోవాలి. ముఖ్యంగా ముదిరిన నారు నాటే పరిస్థితులలో లేదా నాట్లు ఆలస్యం అయినప్పుడు కొనలు త్రుంచి నాటాలి. పొలంలో ప్రతి 2 మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలిబాటలు తూర్పు, పడమర దిశల్లో తీయాలి. లింగాకర్షక బుట్టాలు 3 ఎకరానికి అమర్చి మొగిపురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. వారానికి బుట్టకు 25-30 మొగ రెక్కల పురుగు మనం గమనించామనుకో సస్యరక్షణ చర్యలను చేపట్టవచ్చు. ఎర్ర పంటగా పూస బాస్మతి 1 రకాన్ని ఉపయోగించి ప్రధాన పంటపై కాండం తొలుచు పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ట్రైకోగ్రామా గుడ్లు పరాన్న జీవులను నాటిన 30 రోజుల నుంచి ఎకరాకు 4 కార్డులు చొప్పున 5 దఫాలుగా
10 రోజుల వ్యవధిలో పొలంలో వదలాలి. సిఫారసు మేరకు ఎరువులను వేయాలి. ముఖ్యంగా నత్రజని ఎరువుల మోతాదును మించి వేయరాదు. దోమ ఉధృతి పెరగకుండా పొలాన్ని అడపాదడపా ఆరగట్టాలి. మురుగునీరు బయటకు తీయడం ద్వారా తెగుళ్ళు పురుగుల అభివృద్ధిని అదుపులో ఉంచవచ్చు. తప్పని పరిస్థితుల్లో పురుగులు లేక తెగుళ్ళు మందులను సిఫారసు చేసిన మేరకు పిచికారీ చేయాలి. 2-3 రకాల మందులను కలిపి పిచికారీ చేయరాదు. ఇవన్నీ పాటించడం వల్ల మనం ఈ వానాకాలంలో వరి ఉత్పాదకతను పెంచుకోవచ్చు. ఇంతవరకు మీరు వానాకాలంలో వరి ఉత్పాదకత పెంపుకు సూచనలు గురించి రుద్రూరు ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రమ్య రాథోడ్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రకృతి సౌందర్యం మీకు వినిపిస్తారు పి శ్యామలాదేవి, ఎం శశిరేఖ. ఇంద్రధనసులు 7 రంగులు ప్రకృతి పరవశమా, ఆ దేవుడి పరిణయమా. పౌర్ణమి నాటి నిండు చంద్రుడు నేలకు సంబరమా, ఆ రేయికి సంగమమా. ప్రపంచంలోని పంచభూతాలు సృష్టి మూలమమ్మా, ప్రతి సృష్టి ఎవ్వరమ్మా, ఆ దేవుడిచ్చిన అరుదైన వరం నేలకు సంబరమా. గాలికి పాట ఉంది, ఏటికి మాట ఉంది, సెలయేటిలో సంగీతం ఉంది, ప్రకృతిలో సౌందర్యముంది. ప్రకృతి లేని మనని ఊహించగలమా? మొక్కలు లేని ప్రకృతిని ఊహించగలమా? సమున్నత పర్వతాలపై పచ్చని చెట్లు, సమతల ప్రదేశాల్లో పచ్చిక బయళ్ళు. ఇవన్నీ ఎవరు సృష్టించారు? ఎవరి కోసం సృష్టించారు? మనకు తెలుసు, ఈ అందమంతా పరమాత్మ మనకు పంపిన అపురూప బహుమతి అని. ఈ అపురూప ప్రకృతి సంపదను కాపాడుకోవలసిన బాధ్యత మనమీదే ఉంది. అయితే ఈ సంపదను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా మత్స్యపురాణంలో చెప్పిన ఓ పద్యాన్ని చూస్తే, 10 బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక సరస్సుతో సమానం, 10 సరస్సులు ఒక పుత్రునితో సమానం, ఇక 10 మంది పుత్రులు ఒక వృక్షంతో సమానమట. 10 మంది పుత్రులు ఒక చెట్టుతో సమానం అన్నారంటే ఒక చెట్టు విలువ ఎంతో మనం ఆలోచించాలి. ఒక చెట్టు నాటి పుణ్యం చేసిన వాడివి కావచ్చునని సూచిస్తుంది ఈ పద్యం. చెట్లను గురించి మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. కృతయుగంలో దేవదానవులు క్షీరసాగరాన్ని మధించేటప్పుడు కల్పవృక్షం పుట్టిందట. న్యాయమైన కోరికలను తీర్చటానికి ఈ వృక్షాన్ని మానవాళికి అందించారు. ఇక త్రేతాయుగంలో రావణునితో యుద్ధం ప్రారంభించకముందు శ్రీరామునితో జమ్మి చెట్టును పూజించమని అగస్త్యముని తెలిపాడట. విరాట పర్వంలో పాండవులు యుద్ధ సమయానికి జమ్మి వృక్షం మీద దాచిన ఆయుధాలను జమ్మి చెట్టును పూజించి తీసుకున్నారట. ఎందుకంటే జమ్మి చెట్టును పూజిస్తే విజయం ప్రాప్తిస్తుందని నమ్మకం. ఇప్పటికీ దసరా పండగ రోజు జమ్మి వృక్షాన్ని పూజించటం మన సాంప్రదాయం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు మద్ది చెట్లుగా మారిన కుబేరుని పుత్రులైనటువంటి నలకుబర మణిగ్రీవులకు తన స్పర్శతో ముక్తిని ప్రసాదించాడు. వాటినే యమళార్జున వృక్షాలని అంటారు. ఈ వృక్షాల కింద కూర్చుని ధ్యానం, పూజ చేయటం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయట. సత్యభామ కోరిందని స్వర్గలోకాన్ని ఎదిరించి గెలిచి స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడు శ్రీకృష్ణుడు. పారిజాత పూలతో శ్రీహరిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. అందుకేనేమో పవిత్రమైన పురాణాల్లో చెట్ల ప్రస్తావన లేని చోటు లేదు. లంకలోని అశోకవనంలో సీతమ్మ ఉండటం వల్ల రాముని ఎడబాటుని భరించగలగటం, ఇక లక్ష్మణుని కాపాడుకోటానికి ఆంజనేయుడు ఔషధ మొక్కలతో నిండిన సంజీవిని పర్వతాన్ని తేవటం, ఇలాంటివి ఎన్నో సందర్భాలు. యుగయుగాల నుండి హరప్పా, మొహంజోదారో కాలంలో కూడా వృక్షాలను దేవతా రూపంగా పూజించటం ఆనవాయితీగా వస్తోంది. ధన్వంతరి, అశ్వని కుమారులు, చరకుడు, వాగ్భట్టుడు, సుశ్రుతుడు వీరంతా చెట్ల యొక్క విలువైన ఔషధ గుణాలను ఆయుర్వేద గ్రంథాల్లో పొందుపరిచారు. ఈ కలియుగంలో ప్రతి హిందువు ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది. నీళ్లలో తులసి ఆకులు వేస్తే గంగాజలంతో సమానమవుతుంది అంటారు.
అంతేకాదు ఎన్నో వ్యాధులను నయం చేయగల శక్తి ఈ తులసి మొక్కకు ఉంది. ఆకులు, వేర్లు, గింజలు అన్నీ ఔషధయుక్తమైనవే. ఇక బంకించంద్ర చటర్జీ గారు రాసిన మన జాతీయ గేయాన్ని తలుచుకుంటే గేయమంతా ప్రకృతిమయమే. భారతమాతకు వందనం. తీయని నీటితో, కమ్మని పళ్లతో, చల్లని గాలులతో, పచ్చని పైర్లతో, ఇంకా రాత్రులు తెల్లని వెన్నెల్లో పులకిస్తూ విరబూసిన చెట్లతో శోభిస్తూ ఇలాంటి ఎన్నో సుఖాలనిచ్చే భరతమాతకు వందనం అంటారు కవి. గేయమంతటా అందమైన మన భారతీయ ప్రకృతి సంపదే. మన రాష్ట్ర పుష్పం తంగేడు, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. ఇక జాతీయ పుష్పం తామర, జాతీయ వృక్షం మర్రి చెట్టు. అన్ని చోట్ల మన పెద్దలు ప్రకృతికి పెద్దపీట వేశారు. మహామహులెందరో ప్రకృతిని కీర్తించారు. నది ఒడ్డున పూచిన ఒక చిన్న గడ్డి పువ్వు, గాలిలో వినిపించే చిన్న స్వరం, తేజోరాశి అయిన సూర్యుడు, విశ్వవిహారి అయిన పవనుడు, అనంతమైన ఆకాశం, ఇవన్నీ స్వర్గాన్ని తెరిచే బంగారు తాళపు చెవులే అంటారు గ్రే కవి. కన్నీటికి కూడా కరగకుండా నాలో గడ్డకట్టుకొని పోయిన భావాలను ఒక చిన్న పువ్వు కదిలించి అందివ్వగలదు అంటారు వర్డ్స్వర్త్. ప్రకృతిని పలకరించు, నీకు కావలసిన విషయాలన్నింటినీ బోధిస్తుంది, ఆమె మహాగురువు అంటారు మరో కవి. ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధముంది. ఈ ప్రకృతిలోనే మనం పుట్టాం, పెరుగుతున్నాం, చివరకు కలిసిపోయేది ఈ ప్రకృతిలోనే. ఈ విశాలమైన ప్రకృతి వివిధ రూపాలతో పాతదే అయినా ప్రతి నిత్య నవోన్మేషంతో కనిపిస్తూ ఉంటుంది మనకు. ప్రకృతికి మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేయటమంటే ఎంతో ఇష్టం. ఏటి గలగలలు, ఆకుల కదలికలు, చిగురాకులలో చిలకమ్మలు, మామిడి చిగుళ్లలో గోరువంకలు, కోయిల కుహూరావాలు, అద్భుతమైన ఎన్నో జంతువులు, పక్షులు, ఇవన్నీ ఆశ్చర్యమే, ఇవన్నీ అందమే, మనసుకి ఆనందమే. మరి ఇవన్నీ ఇలాగే ఉండాలంటే చెట్ల వల్లనే సాధ్యం. అంటే జీవితానికి వృక్షాలే ఆధారమని అర్థం, అంతే కదా? సృష్టి ఆరంభం నుండి వృక్షాలు ఉన్నాయి, ఉంటాయి కూడా. మనిషి జీవన మనుగడ చెట్లతోనే ముడిపడి ఉంది, ఉంటుంది. పరోపకారాయ ఫలంతి వృక్షాః. మహాకవి కాళిదాసు అన్న మాట ఇది. ఇతరులకు ఉపకారం చేయటం కోసమే చెట్లు పళ్ళనిస్తున్నాయి, అంతేకాదు ఇంకా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆహారం విషయానికొస్తే పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వంటలో ఉపయోగించే ఇలాచీ, లవంగాలు లాంటి మసాలా దినుసులు, ఆవాలు, జీలకర్ర, కారము, పసుపు, చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇక నీడ, అలసిన శరీరానికి సాంత్వననిచ్చేవి చెట్లు. ప్రాణవాయువుని అందించి ప్రాణాన్ని నిలబెట్టేవి కూడా. ఇంకా నీరు, అంటే వర్షాన్ని కురిపించడానికి ఉపయోగపడేవి చెట్లే. పశుగ్రాసం, ఆయుర్వేద వైద్యులకు ఉపయోగపడే ఔషధాలు, భూసార పరిరక్షణ, కాగితం తయారీకి, ఇంటి కలప, వంట చెరకు, ఇలా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. ఎన్నో విధాలుగా ఉపయోగపడే చెట్లను కాపాడుకోవటం మనందరి బాధ్యత. చెట్లు తమ అణువణువు అర్పిస్తూ మనిషికి ఉపయోగపడుతుంటే, మనిషి చెట్లను నరికి పరిసరాలను కలుషితం చేస్తూ ప్రకృతి అసమతుల్యతకి కారణమవుతున్నాడు. ఒకప్పుడు 80% ఉన్న అటవీ భూములు ఇప్పుడు 22% చేరుకున్నాయి. దీంతో అత్యధిక వర్షపాతం ఉండే అస్సాంలోని చిరపుంజీలో కూడా నీటి కరువు ఏర్పడిందని పరిశోధకులంటున్నారు. భూగోళం వేడెక్కటం వల్ల వచ్చే దుష్పరిణామాలని తగ్గించటానికి ఎక్కువగా చెట్లను పెంచమని పర్యావరణ పరిశోధకులంటున్నారు. ఊపిరి సెలపనివ్వని బిజీ జీవితాన్ని గడుపుతున్న మనిషి ఉపశమనం పొందాలంటే ప్రకృతి ఒడిని మాత్రమే చేరాలి. కాలుష్య నివారణలో కీలకమైనటువంటి మొక్కలు మరి పెంచితేనే కదా ఈ హాయిని అనుభవించగలిగేది. ఇక చెట్లకు సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రఖ్యాతిగాంచిన భారతీయ శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ గారు చెట్లకు జీవమున్నట్లు తమ పరిశోధనలో తెలిపారు. చెట్లకు కూడా మనలాగే సూక్ష్మగ్రాహ్యక శక్తి ఉన్నట్లు నిరూపించారు. ఆకులను, పూలను, పళ్లను కోసినప్పుడు, కొమ్మలను చీల్చినప్పుడు చెట్లకు బాధ కలుగుతుంది. నరికినప్పుడు మృత్యుబాధను ఎదుర్కొంటాయని ఆయన నిరూపించారు. వాటిని ప్రేమతో తాకితే స్పందిస్తాయి. చెట్లను ఆత్మీయంగా పలకరిస్తే
ఆరోగ్యంగా ఉంటాయి, బాగా పెరుగుతాయి. సంగీతానికి, ఇతర శబ్దాలకు ప్రతిస్పందిస్తాయి. చెట్ల సంపద సృష్టిలో ఓ అద్భుతం కదా. ఇక కొన్ని ఆసుపత్రులలో రోగులను చెట్ల మధ్య, ప్రకృతి మధ్య వాళ్ళను గడిపేలా ఉంచి రోగాలను పూర్తిగా నయం చేసిన దృష్టాంతాలు మనకెన్నో ఉన్నాయి. పచ్చటి ప్రకృతి మధ్య కుటీరాలు ఏర్పాటు చేసుకుని చదువుని పూర్తి చేసిన అప్పటి విద్యార్థులు మేధావులుగా సంపూర్ణ ప్రతిభని కనబర్చటం మనకు తెలియదా? ప్రకృతి నుంచి పాఠాలు నేర్చుకున్న ఎంతోమంది మహామహులున్నారు మన దేశంలో. మరో సంగతి చెప్పనా? ఒకవేళ అద్భుతమైన సంఘటన ఏదో జరిగి మళ్లీ భూమి మీద డైనోసార్లు, అదే మన రాక్షస బల్లులు ప్రాణం పోసుకుంటే అవి గుర్తుపట్టగల చెట్లు చాలా చాలా తక్కువట. ఎందుకంటే ఇప్పటిదాకా సజీవంగా ఉన్న ఆ కాలం నాటి వృక్షజాతులు చాలా అరుదు. అయితే అవి గుర్తుపట్టగల వాటిలో ముఖ్యమైందిగా గింకో చెట్టును చెప్పుకోవచ్చు. దీన్నే మెయిడెన్ హెయిర్ ట్రీగా కూడా పిలుస్తారు. దాదాపు 20 కోట్ల సంవత్సరాల క్రితం నాటిదైన ఈ వృక్షాన్ని ప్రపంచంలోకెల్లా ప్రాచీనమైన వృక్షంగా గుర్తించారు. సన్నటి మానును కలిగి ఉండే ఈ చెట్టు ఆకులు విచ్చుకున్న పక్షి రెక్క ఆకారంలో ఉండి చూపులకు ఎంతో అందంగా కనిపిస్తాయి. మొట్టమొదట చైనాలోని ఆలయ ఉద్యానవనాల్లో వీటిని కనుగొన్నారట. ప్రస్తుతం చైనాలోనూ జపాన్లోనూ వీటిని ఎక్కువగా చూడొచ్చు. హీరో చెట్లే కాదండోయ్, విలన్ చెట్లు కూడా ఉన్నాయట. తన దరిదాపుల్లోకొచ్చిన మనుషుల్ని కొమ్మలతో లాక్కుని తినేస్తాయట. ఇప్పుడు విదేశాల్లో ఎక్కడో ఓ చోట తప్ప ఈ జాతి దాదాపు అంతరించినట్టే. అయినా ఇలాంటివి లేకపోతేనే బావుంటుందేమో కదూ. ఎందుకంటే మోడువారిన జీవితాన్నైనా చిన్న ఆశతో చిగురింపజేసుకోవాలనే సూత్రాన్ని, స్ఫూర్తిని మనకు అందించే చెట్లు మన జీవితాన్నే అంతం చేయాలనుకోవటం భరించలేని విషయమే కదా. చెట్ల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. విశ్వకవి రవీంద్రుని అద్భుతమైన గీతాంజలి ఆవిర్భావానికి స్ఫూర్తి ఈ ప్రకృతి కాదా? స్ఫూర్తినిచ్చే తేజోరాశి బాలభానుని నుండి వెన్నెలలా చల్లగా ఉండాలనే భావననిచ్చే జాబిల్లి వరకు ప్రకృతి సౌందర్యంలో ఆయన పరామర్శించని అందం లేదు. మరి అలాంటి అద్భుతమైన మరో విశ్వకవి పుట్టాలంటే ఈ ప్రకృతి ఇలాగే అందంగా ఉండాలి. ఎంతోమంది మహామహులుగా ఎదిగేలా స్ఫూర్తినిచ్చిన ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంది. పర్యావరణ పరిరక్షణ ప్రపంచ మానవుల సంరక్షణ. ఈ భూమి మీద జన్మించినందుకు భూమాత రుణం కొంతైనా తీర్చుకోవటానికి ప్రతి మనిషి తనవంతు బాధ్యతగా తమ ఇంటి ముందు గాని వెనుక గాని, ఈ సౌకర్యం లేనివారు రహదారుల్లో గాని దగ్గరలోని పార్కులో అయినా ఏదో ఒక మొక్క నాటాలి. దాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి. మనం నాటిన చెట్టు ముందు తరాల వారికి ఉపయోగపడుతుంది, నాకేంటి లాభం అనుకునేవాళ్లకి ఓ చక్కటి మార్గం చూపించారు నేటి శాస్త్రవేత్తలు. 1-2 సంవత్సరాలకే కాతనిచ్చే చెట్లు నేటి శాస్త్రవేత్తల అద్భుతమైన ఆవిష్కరణ. అంటే నిస్వార్థమే కాదు, స్వార్థంతో అయినా చెట్లు నాటండి. ఆధునిక జీవన విధానంతో బిజీ అవుతున్న మనిషి ప్రకృతిని కాపాడుకోలేకపోతున్నాడు. పర్యావరణ మార్పుల వల్ల కలిగే దుష్పరిణామాలు మనం చూడలేకపోవచ్చు, కానీ మన ముందు తరాల వారికి చక్కటి పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత, వారిని చైతన్యపరచాల్సిన బాధ్యత మనపైనే ఉంది. దయచేసి ఈ క్షణమే ఓ మొక్క నాటుతారు కదూ. ఇంద్రధనసులు 7 రంగులు ప్రకృతి పరవశమా, ఆ దేవుడి పరిణయమా. పౌర్ణమి నాటి నిండు చంద్రుడు నేలకు సంబరమా, ఆరేకి సంగమమా. ప్రపంచంలోని పంచభూతాలు సృష్టి మూలమమ్మా, ప్రతి సృష్టి ఎవ్వరమ్మా, ఆ దేవుడిచ్చిన అరుదైన వరం నేలకు సంబరమా. ఇంతవరకు మీరు ప్రకృతి సౌందర్యం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. మీకు వినిపించిన వారు పి శ్యామలాదేవి, ఎం శశిరేఖ. ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.